హరి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. భక్తులారా, ఇప్పుడు అర్చక స్వాముల మంచేత సంకల్పం చేపించబోతున్నారు. శ్రద్ధగా విందాం. ఆయన ఎలా పలికితే అలా పలుకుదాం. చేతులు జోడించి స్వామివారి పాదాలకు నమస్కారం పెట్టుకుంటూ మనందరం కలిసి సంకల్పం చెప్పుకుందాం. మన కోరికలను స్వామివారికి విన్నవించుకుందాం. చేతుల పైకైతే మరొకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవానికి గాను భక్త సంకల్పం చెప్పబడుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క సంకల్పాన్ని తిరిగి పలకండి. హరి ఓం శ్రియకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసేన్నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతకే. యస్య ధిరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే. శ్రీ ఆదివరాహ క్షేత్రే 3 వర్షాణి 3 మాసాः 3 దినాनि 3 దివసాः 3
శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, మీ నామధేయాన్ని స్మరించుకోండి. మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లను మనసులో స్మరించుకొని స్వామివారిని ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమినీళా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. వెంకటరమణ గోవింద గోవింద. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసం అహం భజే. జగన్నాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగంలో ఈ శేషాచల పర్వతంపై ఆదివరాహ స్వరూపంతో పాటుగా వెంకటేశ్వర స్వరూపాన్ని సకల భక్తజనులను అనుగ్రహించడానికి శ్రీమన్నారాయణుడు శ్రీభూసతులతో వక్షస్థల వ్యూహలక్ష్మితో స్వామివారు ఆనంద నిలయ దివ్య విమానంలో వేంచేసి అపారమైన భక్తవాత్సల్యాన్ని కురిపిస్తూ సప్తగిరీశుడిగా సప్తచలాధీశుడిగా స్వామివారు ప్రతినిత్యము ఆనంద నిలయ దివ్య విమాన ప్రాకారంలో గల వెంకటరమణ కళ్యాణ మంటపంలో అభిజిత్ లగ్నంలో ప్రతినిత్యము నిత్యోత్సవంగా శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడేటువంటి శ్రీ భూ నీళా సమేత మలయప్ప స్వామివారి కళ్యాణ మహోత్సవంలో శ్రీవైఖానస అర్చక వరేణ్యులు ప్రప్రథమంగా సేవాకర్తలుగా నియోగింపబడ్డ సకల భక్తుల చేత వారి యొక్క గోత్రనామాలను వారి సంకల్పాలను స్వామివారికి అమ్మవార్లకు శ్రీవారి భక్త సంకల్పంగా వినతి చేశారు. ఆ తదుపరి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారితో కళ్యాణ దేవతలను అదేవిధంగా ఎటువంటి
విఘ్నాలు కలగకుండా ఈ భగవత్ కళ్యాణం నిరాటంకంగా నిర్వహింపబడడానికి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారు ప్రప్రథమంగా నిలబడి ఉంటే సకల కళ్యాణ దేవతలను ఆవాహన చేసి వరుణ దేవతను ఆవాహన చేసి ఆ తదుపరి పుణ్యాహవాచన కార్యక్రమంతో సమస్త శుద్ధి కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తించబోతున్నారు శ్రీవైఖానస ఆగమోక్తంగా. ఆ వేదమంత్రాలను మంగళ వాయిద్యాల నడుమ ఘంటానాదాల నడుమ ఈ కళ్యాణోత్సవ క్రతువుని మనమందరం కూడా శ్రీ వైఖానస భగవచ్శాస్త్రోక్త మార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ అంకురారోపణ బీజావాపనాగ్ని ప్రణయన రక్షాబంధన మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజహోమాది సమస్త కర్మసో స్థండిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదగార్థం చ సద్భిర్మహాజనై సహ సుపుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకర్కారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్త సుచమానశేష సరస్సరిస్య పరిపూరితేషు అపో విగ్రహన్నన్ ప్రతిపాదయిష్యే గురుణోమి దత్తాకం సుచిరకం శర్మ. ఇదమాప శివ శివతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూత పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. అస్మిన్ కరకే ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞియా పాశా వితతా పురుత్రా తేభ్యో న ఇంద్రః సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతమృత స్వస్త్యా. ఓం భూర్భువస్వః వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరధరమావాహగామి యాదస్పతిమావాహగామి. వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి. వరుణాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. యథాభాగం గుడో భార నివేదిగామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి సవర్ణ పుష్పతాంబూలం సమర్పయామి. వరుణాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతో. అస్మిన్ కర్మణి నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జగాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చకేత్. ఓం ఆగ్నేయో యస్మాద్యజామహే త్వ విశ్వేశదాత్మహితో న సంభో వైరాజంతే సుహుతన్నిదత్తాం ప్రైషామదేశో బుధానామనాదిహ్యామే శస్తాం దనితాం దదాతో. పద్మాకారమండలే ఓం భూర్భువస్వః విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాయనమావాహగామి తద్దక్షిణే సూత్రవతేమావాహగామి వామే జయామావాహగామి సూత్రవతే జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి సమర్పయామి. విశ్వక్సేనాయ నమః యథాభాగం గుడో భార నివేదిగామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి సువర్ణ పుష్పతాంబూలం సమర్పయామి. సూత్రవతే జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు. సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు రోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమోఢమస్య పాకం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతగతో వ్రతాని వస్పసే. ఇంద్రస్య యుజ్య సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరగః. దివేవ చక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాగ్రమాగం సత్సమింధతే. విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగే స్తుష్టవాగం సస్తరోభిర్విషేమ దేవహితం యదాయుః.
శతమిన్ను శరదోంతి దేవా యత్రాణశ్చక్రాజరసంతనోనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారేర శతాయర్గంతో అదితిర్జోరదితిరంతరిక్షమదితిర్మాతా సపితా సపుత్రః విశ్వే దేవ అదితి పంచజనాదితిర్జాతమదితిర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వేతోపవ్యుషం యదా వై సూర్యపదేతే అధ నక్షత్రం నయతే యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావత్ కుర్వేత తత్కార్య స్యాత్ పుణ్యాః ఏవ కురతే ఓం భోః. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాన సమస్త కర్మసో సర్వోపకరణ ద్రవ్య శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాన పుణ్యాః భగవద్యజన కర్మణి పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్రస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భూః. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అద్య క్రియమాన సమస్త కర్మసు సర్వోపకరణ ద్రవ్య శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాన పుణ్యాః భగవద్యజన కర్మణి స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తే. వృద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధీయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. ఓం భూః. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అద్య క్రియమాన సమస్త కర్మసు సర్వోపకరణ ద్రవ్య శుద్ధ్యర్థం కర్మాభ్యుదయార్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాన పుణ్యాః భగవద్యజన కర్మణి అర్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం అర్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం అర్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం. వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థాన భూర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీర్వ మాతరః తస్మా అరంగమామ భోగస్యక్షిగా గజన్మత ఆపో జనగతాచనః. పవమానస్వర్జనః పవిత్రేణ విదర్శనే యః పోతా సవనాతమా పునంతు మా దేవ జనాః పునంతమనవోదియాః పునంతు విశ్వ ఆగవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదేద్యత్ అగ్ని క్రత్మా క్రతో గుండను యత్తే పవిత్రమర్చిషే అగ్ని వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునతే దేవ్యాగాత్ యస్సే భక్వేస్తనువో వీతపృష్టాః తగామదంతః సథమాద్యేషు వయగ్గశ్యామపతగోరగీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేన శిరోమయో భూః ద్యావా పృథివీ పయసా పయోభిః రతావరియజ్ఞే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్టైర్దేవమన్వభిः అగ్నైదక్షయే పునాహిమా येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहि यः पावमानीरध्येते वृषभिः संवृतकं रसं सर्वगं सपोतमश्नाते श्वदितं मातरिपना पावमानीर्यो अध्येते ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरगं सर्पिर्मतोदकं पावमानी स्वस्तगनैः सुदगाहि पयस्वते वृषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमधो अमङ्कामान् समद्धयन्तु नः देवीर्देवैः समाभृताः पावमाने स्वस्तगनैः सुदगाहि कृतश्रुतः वृषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्य नेते सहमापनातो सोमस्वस्त्यावरणः समीक्षा यमो राजा प्रमुणापि पुनातमा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगात भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे
ఓం శాంతి శాంతి శాంతి. దక్షిణాయాం దిశి మాసా పితరో మార్జగంతాం ప్రతేచ్చాం దిశ గృహ పసవో మార్జగంతాం ఉదేచ్చాం దిశ్యాపౌషధగో వనస్పతగో మార్జగంతాం ఊర్ధ్వాయాం దిశ యజ్ఞత్ సంవత్సరో యజ్ఞపతిర్మార్జగంతాం అధోదరాదరే నాగేభ్యో మార్జగంతాం అనూరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ నిహితోస్య జంతోః తమక్రతం పశ్యతి వేతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమిషం సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చిష సమిద సప్త జిక్పా సప్త ఇమే లోకాయేషు చరంతి ప్రాణా గుహాశగాన్ నిహితా సప్త సప్తాః అతః సముద్రా గిరశ్చ సర్వేస్మాత్ సింధంతే సింధవత్ సర్వరూపాః అతశ్చ విశ్వావోషధయో రసాశ్చ ఏనేష భూతశ్చిత్యంతరాత్మా బ్రహ్మా దేవానాం పదవే కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగానాం శేనో గృధ్రా నాగస్పతి తిర్వరా నాగः సోమః పవిత్రమత్యేతిరేభన్ అజామేకాం లోహిత శుక్లకృష్టాం భక్తిం ప్రజాం జనగింతి గుంసరూపాం అజోక్యేకో జశమానోనుషేతే జహోత్యేనాం భుక్తభోగామజోన్యః హగుంషశ్రుషద్వశురంతరిక్ష షద్ధోతా వేది షదతిర్దురోనసత్ లుషద్వరసతృత సద్యోమ సతబ్జా గోజారతజాద్రిజారుతం బృహత్ యస్మాజ్జాతానపరాణైవ కించనాశయ ఆవివేశ భువనాని విశ్వా. వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునః పాద్యర్గాచమనీయం సమర్పయామి. వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః భాసకం యథాస్థానం ప్రతిష్టాపయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. వెంకటేశాయ. పరమాత్మ వెంకటాచల నివాసిగా, పురుష సూక్త ప్రతిపాద్య దేవతగా, పూర్ణపురుషుడిగా, ప్రకృతి మండలంలో ఊర్ధ్వభాగంలో ఆదిత్యవర్ణ స్వరూపంలో విరాజిల్లేటువంటి శ్రీమన్నారాయణుడు భక్త వాత్సల్యంతో ఈ కలియుగంలో ఈ వృషభాచలం పైన శ్రీవెంకటేశ్వరుడై వెంకట పర్వత అధినాయకుడైనటువంటి స్వామివారికి ఉభయ దేవేరులతో జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో ఇప్పటివరకు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించి సకల వస్తు ద్రవ్య మూర్తులను శుద్ధి చేసిన తదుపరి అదిగో అక్కడ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. ప్రకృతి పరమాత్మ యొక్క ఆత్మగా భాసిల్లుతుంటే ప్రకృతి తత్వమైనటువంటి భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరస్తధ. ఈ ప్రకృతిరస్తధ అనే దాంట్లో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా అష్ట విభాగాలుగా 8 భాగాలుగా ప్రకృతిలో విలీనమై ఉంటే ఆ ప్రకృతి స్వరూపమే శ్రీమన్నారాయణుడి యొక్క ఆత్మగా వ్యక్తమైతే అందున పృథ్వీతత్వమైనటువంటి అంటే అక్కడ మనకి పంచమృత్తికా పాలికలలోకి ఓషధీ బీజాలను నిక్షిప్తం చేసి పృథ్వీతత్వ స్వరూపంలో విరాజిల్లేటువంటి విరాజమానుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ఆరాధనను మనందరం కూడా అక్కడ దర్శిస్తున్నాం. అంటే భూమే రిత్వనన్ ప్రతరన్ ప్రకామః పోపూయమానః పంచభిస్వగుణైః ప్రసన్నై సర్వానిమాన్ ధారయిష్యసి అన్నారు. అంటే పంచసంఖ్యాక గుణముల చేత విస్తారమైనటువంటి భూస్వరూపుడైన శ్రీమన్నారాయణుడి యొక్క అర్చనా విధి అన్నమాట సద్యో అంకురార్పణ కార్యక్రమం. ఏమిటా పంచసంఖ్యా గుణములు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనబడేటువంటి 5 గుణముల చేత పరిపూర్ణుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అర్చనే సద్యో అంకురార్పణ కార్యక్రమంతో సకల భక్త వంశాలన్నీ కూడా భాగవతోత్తముల వంశములన్నీ కూడా విస్తారంగా వృద్ధి చెందాలని ప్రార్థన చేస్తూ ఆ పృథివీదేవి అయినటువంటి భూదేవి అమ్మవారిని పృథివీ ప్రదాతగా పృథివీకి ఆధారమైనటువంటి స్వామిగా శ్రీహరికి ప్రణతులను సమర్పణ చేస్తూ
ఆ తదుపరి ప్రతిసరబంధన కార్యక్రమాన్ని శ్రీవైఖానస ఆగమోక్తంగా అక్కడ స్వస్తి సూక్తాలనే వేదమంత్రాలను పఠనం చేస్తూ పసుపు దారాలలోకి సర్పదేవతలను ఆవాహన చేయబోతున్నారు. ఆ వేదమంత్రాలను హవ్యేతి ప్రోక్ష ఓం షన్నో మిదతాం తపసో జహర్తాం స్వయంభురగ్నగే అమృతగే అమృతాయ ఓం భూర్భువస్సవః శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి నామం సమర్పయామి ప్రార్థనాన్ సమర్పయామి పాద్యవర్గమాత్మనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి ధూపదీపాక్షతాన్ సమర్పయామి భాగం గుడోపహార నివేదయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి సదక్షిణాకం తాంబూలం సమర్పయామి శేషాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సప్రసన్నా వరదా భవంతు. హరి ఓం స్వస్తి నో మిమీతామశ్విన భగస్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషామసరో దదాతన స్వస్తి ద్యావా పృథివీసు చేతునా స్వస్తగే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తిగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసరగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హసాః స్వస్తి మిత్రావరణ స్వస్తి పద్యేరేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అతితే కృధే స్వస్తి పంధామనుచరేమ సూర్యాచంద్రమసా వివా పునర్దదతాగ్నతా జానతా సంగమేమహి స్వస్తిగణం తార్క్షమరిష్టనేమి మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యుషో నవమివారుహేమ అంహోముచ మాంగీరసంగయం చ స్వస్త్యాత్రే మనసా చతార్క్షం ప్రగతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. శుభజగద్రూపమండన సురగణత్రాసఖండన శతమక బ్రహ్మవందిత శతపద బ్రహ్మవందిత ప్రదిత విద్వస్ప పక్షిత భజతే శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన. స్వామివారు పంచాయుధధారి. పంచాయుధాలు స్వామివారు తన భక్త రక్షణ కోసం అహరహము కూడా శంఖచక్రాది సమస్తమైనటువంటి ఆయుధములను ధరించి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ సంకల్పంలో స్వామివారు సదా లీనమై ఉంటారట. అటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన సంసార చక్రమే సుదర్శన చక్రమైతే సర్వప్రాణి హృదయస్థమైనటువంటి హంసస్వరూపమే పాంచజన్యంట. స్వామివారి ఆయుధాలు సుదర్శనము పాంచజన్యము, అదేవిధంగా స్వామివారి శాంఘము, స్వామివారు ధరించేటువంటి శరములు అక్షయతూణీరాలు, కౌమోదకి అనబడే గద, ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ఆయుధాలైతే పంచభూతాత్మకమైన సర్వవేదమయమైనటువంటి అక్షరచందో రూపమైన పక్షాత్మక స్వరూపం గనక అయితే గరుత్మంతుడిగా స్వామివారి వాహనంగా విరాజిల్లుతుంటే హరికి గల శాంగము పృథివీవాయు సంయోగ సంజనితమైనటువంటి తేజస్సు వాయు సమ్మేళనాత్మకంగా మారితే శరాలు అక్షయ తూణీరాలు విద్యావిద్యలుగా నిలబడితే లోకాలోకాచర స్వరూపమే ఖేటమై కృతాంత సదృశమైన నందకంగా నిలబడితే దండనీతి స్వరూపం విష్ణుమూర్తి యొక్క గదగా కౌమోదికగా నిలబడితే ఆయుధ సంపత్తి అంతా కూడా స్వామివారు ధరించేటువంటి ఆయుధాలన్నీ కూడా ప్రకృతి సంశ్లేషకమై కల్పింపబడినవే తప్ప అన్యములు కావంటూ విష్ణు పురాణం పేర్కొంటుంది. శ్రీమన్నారాయణుడు శ్రీభూసతులతో స్వీకరిస్తున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో
కైంకర్య పరులు పెళ్లి కుమారుడిగా కళ్యాణమూర్తిగా వేంచేపు చేయబడ్డ స్వామివారికి అర్ఘ్యపాద్య ఆచమనీయాలను సమర్పణ చేసి అదిగో రక్షాసూత్రాన్ని దక్షిణహస్తానికి ధరింపజేస్తున్నారు. అనంతుడు, వాసుకి, నాగరాజు, ఆదిశేషుణ్ణి ఆవాహన చేసినటువంటి ఆ పసుపు దారాలను స్వామివారి యొక్క శ్రీవారి యొక్క దక్షిణహస్తానికి ధరింపజేస్తూ, జ్యోతిష్శాస్త్రంలో కాలసర్పయోగమని ఒక దుర్యోగం ఉంటుంది. ఇది సమస్త అష్ట కష్టాలకు కూడా కాణాచిగా నిలబడితే దాన్ని తొలగించుకోవాలంటే కేవలం స్వామివారికి జరిగేటువంటి ఈ రక్షాసూత్ర ధారణని దర్శించినంత మాత్రాన కాలసర్ప భయాంతకమనేటువంటి సర్పదోషం కూడా నిర్మూలమైపోతుందిట. అదేవిధంగా శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు కూడా ఆ సర్పరాజులను అమ్మవార్ల యొక్క వామహస్తానికి రక్షాసూత్రంగా ధరింపజేస్తున్నారు. అంబరీష చక్రవర్తి అకల్మషమైనటువంటి భక్తితో శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసిస్తుంటే ఆ భక్తిని పరీక్షించేటువంటి నెపంతో దుర్వాస మహర్షి చక్రవర్తిని ముప్పతిప్పలు పెడితే ఆ అంబరీషుడు శ్రీమన్నారాయణుణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థన చేసినప్పుడు శ్రీమన్నారాయణుడు దుర్వాస మహర్షిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తారు. దుర్వాస మహర్షుల వారు శ్రీహరిని శరణు కోరి ఆ సుదర్శన స్వామి బారి నుండి తనను తాను రక్షించుకొని తప్పించుకున్నారని భాగవతం యొక్క కథనం. అటువంటి స్వామి తన భక్తుల రక్షణ, ఆర్తుల రక్షణ, దుష్ట శిక్షణ సకలము కూడా స్వామివారు తన భక్తుల భక్త వాత్సల్యాన్ని అడుగడుగునా ప్రదర్శిస్తూనే ఉంటారు. అందున స్వామివారికి జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో కూడా తన భక్త రక్షణ తానే చూస్తానంటూ, తానే స్వీకరిస్తానంటూ స్వామివారు ప్రతినిత్యము ఈ కళ్యాణ మహోత్సవంలో రక్షాసూత్రాన్ని ధరిస్తూ తాను ధరించడమే కాకుండా సకల స్త్రీ జగత్తంతా కూడా క్షేమంగా, యోగంగా, సౌభాగ్యంగా, సౌశీల్యంగా ఉండాలంటే అమ్మవార్లకు కూడా జరిపించేటువంటి రక్షాసూత్ర ధారణను మనం అందరం కూడా భక్తితో వీక్షించాలి. కేవలం భక్తి మాత్రమే చూసేటువంటి భగవంతుడు శ్రీమన్నారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణుడికి శ్రీభూసతులతో అంగరంగ వైభవంగా ఘంటానాదాలతో మంగళ వాయిద్యాల నడుమ చక్కగా అలంకరణ చేయబడినటువంటి ఆ కళ్యాణమూర్తులు స్వర్ణ సింహాసనాలను అధిష్ఠించి అర్చక వరేణ్యులు అందిస్తున్నటువంటి సకలమైన ఉపచారాలను స్వీకరిస్తూ తమ భక్తులను అనుగ్రహిస్తూ చతుర్విధ పురుషార్థ ఫలప్రదమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవం, ఈ ఆరాధనా విధిని మనందరం కూడా భక్తితో వీక్షించడం ద్వారా భక్తజనుల పాలిటి కల్పవృక్షమై కొంగు బంగారమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవం ఋషిగణ సేవితమై విరాజమానంగా వర్ధిల్లుతూ అలనాడు అన్నమయ్య చేసినటువంటి కళ్యాణ మహోత్సవం నేటికి స్వామివారు ప్రీతిగా స్వీకరించడంలో తన భక్తవాత్సల్యాన్ని స్వామివారు చాటుకుంటున్నారు. ఆ తదుపరి కైంకర్య పరులు కూడా భగవత్ కళ్యాణం అంటే ఎంతో నిష్ఠతో జరిపించాలి కాబట్టి ఎటువంటి ఉపద్రవాలు, ఆటంకాలు కలగకుండా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేటువంటి శక్తిని ప్రసాదించమని స్వామివారిని ప్రార్థన చేస్తూ వారు కూడా రక్షాసూత్రాన్ని స్వీకరించారు. స్వామి పాదాలను శరణు వేడుతూ కలౌ వెంకటనాయక అన్నటువంటి బిరుదును సొంతం చేసుకున్నటువంటి కళ్యాణ గుణధాముడైనటువంటి వెంకటాద్రి రాముడు శ్రీరాముడై, శ్రీ వెంకటాద్రి రాముడై భక్తులను పాలిస్తున్నటువంటి జగన్నాథుడు శ్రీమన్నారాయణుడు. ఆ తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియను కూడా ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. వైఖానస కల్పసూత్రంలో అగ్ని ప్రతిష్ఠ ప్రకరణాంతంలో హవిస్సు దేవతలకు ఏ విధంగా చేరుతుందో ఆ మార్గమంతా కూడా స్పష్టంగా తెలియచేయబడిందిట. అగ్నిహోత్రంలో మనం సమర్పణ చేసేటువంటి హవ్యాన్ని అగ్నిదేవుడు గ్రహించి సూర్యమండలానికి చేరుస్తాడట. అక్కడ కొన్ని అగ్ని రూపులుగా ఉండేటువంటి అగ్ని దేవతలు సుషుమ్న, జ్యోతిష్మతి, ప్రాణవతి, రేతోధ అనేటువంటి దేవతలు ఆ హవిస్సును ఆయా దేవతలకు అందజేస్తారు.
देवे षडर्वैररुणकृणोपा विश्वे देवासैरवेरगत्वं माहास्महि प्रजगामातनुभिर्मानधामाद्विशते सोमराजन् उद्धन्यमानमस्यामेत्यमपमात्मानद्गतमानसहन्तो शिवानशन्तु प्रतिशतसहस्रसन्नो माता प्रतिभीतोकसाताः ओम जातवेदो भुवनस्सरेतेः सञ्जतपसो यज्जनिष्यते अग्निमश्वत्तादते हव्यवाहकं घृतप्रतीको घृतयोनिरग्नि घृतैः समिद्धो घृतमस्यान्नं घृतपृषस्मा सरितो भान्ते घृतं पिबन्तु यजा यक्षि देवान् आयुर्धाग्नि हविशोषशानो घृतप्रतीको घृतयोनिरेधे घृतं पीत्वा मधुचारगव्यं पितेव पुत्रमभिरक्षतादिव्यम् अग्न आयाहे वीतगे गृणानो हव्यदातगे निहोता तत्से बर्हिषे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविता प्रसवा ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद् विसेमदश्रुचो वेन आवः सबुद्निगा विपमा सविष्टा शतश्चगो नमसतस्य विवः ओं भूर्भुवस्वः ब्रह्माणमावाहगामि प्रजापतिमावाहगामि पितामहमावाहगामि हिरण्यगर्भमावाहगामि ब्रह्मणे नमः इदमर्चनम् ओं सोमोऽधिर्गं सोमो अर्वन्तमासुगं सोमो वीरं कर्मण्यं ददातु सादन्यं विदद्यकं सपियं पितुश्रवणं गोददास तस्मै ओं भूर्भुवस्वः सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमाय नमः इदमर्चनम् ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष सोमं प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादावामादाग पवित्रे एस्तो वैष्णव्येस्तो यज्ञे एस्तो वागपूतेस्तो विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः कृष्णोऽस्य खरेष्टो अग्नये त्वा स्वाहा वेदिरसपरेशे त्वा स्वाहा बर्हिरसशृग्भ्य स्वाहा दिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिव्ये त्वा पोषाय त्वा विष्णोस्तोपोसेति प्राच्याम् दक्षिणतो विष्णोस्तोपोसे पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तोपोसे ओं विष्णुमावाहगामि ओं महाविष्णुमावाहगामि ओं सदा विष्णुमावाहगामि ओं यापि नारायणमावाहगामि श्रुतासे घृतासे ध्रुवासे तरुणासे वनस्पत्योसे देवेभ्यः छन्दस्वानया पृथिव्यापो गृहीष्यामि ओं ब्रह्मणपप्रणीष्यामि यजमानवाचं यच्छ प्रणयज्ञं देवतावर्धयत्वं नागस्य विश्वेयजमानोऽस्तु सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणय ओं सोमापप्रणीष्यामि यजमानवाचं यच्छ प्रणयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणय को वप्रणयतो स वप्रणयनापो देवी प्रणयानि यज्ञं घृतं विहरामि चरं विहरामि दक्षिणप्रणिधौ ब्राह्मणतीर्देन ओं प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ दैवेन तीर्देन अग्निमावाहगामि सोममावाहगामि अग्निशोमानावाहगामि प्रजापतिमावाहगामि ब्रह्माणमावाहगामि इन्द्रमावाहगामि वसूनावाहगामि मरुतावाहगामि रुद्राणावाहगामि अपौपस्पृश्या ओं श्री विष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनामावाहगामि पूषाणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवतसमावाहगामि औपासनग्नमावाहगामि यज्ञविश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आज्यपात्रे ओं प्रजापतये जुष्टं निर्वपामि इन्द्राय जुष्टं निर्वपामि अग्नये जुष्टं निर्वपामि सोमाय जुष्टं निर्वपामि अग्नये जुष्टं निर्वपामि सोमाय जुष्टं निर्वपामि अग्निशोमाभ्यागं जुष्टं निर्वपामि प्रजापतये जुष्टं निर्वपामि ब्रह्मणे जुष्टं निर्वपामि इन्द्राय जुष्टं निर्वपामि वसुभ्यो जुष्टं निर्वपामि मरुद्भ्यो जुष्टं निर्वपामि रुद्रेभ्यो जुष्टं निर्वपामि अपौपस्पृश्या
ఓం శ్రీ విష్ణవే జష్టం నిర్వపామి బృహస్పతగే జష్టం నిర్వపామి మిత్రాయ జష్టం నిర్వపామి ఆదిత్యేభ్యో జష్టం నిర్వపామి వరుణాయ జష్టం నిర్వపామి ఆదిత్యేభ్యో జష్టం నిర్వపామి అశ్విభ్యాం జష్టం నిర్వపామి పూష్ణే జష్టం నిర్వపామి కక్షాయ జష్టం నిర్వపామి కక్షదేవత సోమాయ జష్టం నిర్వపామి ఔపాసనయజ్ఞాయ జష్టం నిర్వపామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో జష్టం నిర్వపామి సర్వదేవేభ్యో జష్టం నిర్వపామి ఆజ్యం తృప్యతిస్రగామి చరం తృప్యతిస్రగామి అగ్నేర్జ్యోతిరసే సమితి స్వాహ చిత్పతిస్వాపనాత్పచ్చిజ్జేన పవిత్రేణ బసో సూర్య సరస్మి విస్వాహ వాక్పతిస్వాపనాత్పచ్చిద్రేణ పవిత్రేణ బసో సూర్య సరస్మి విస్వాహ దేవస్వా సవితా పునాత్పచ్చిద్రేణ పవిత్రేణ బసో సూర్య సరస్మి విస్వాహ కర సంపూర్ణ వా సమితో గృహీత్వా మూలాగ్రాగ్రం అభ్యర్థ అక్షతాం ఆజ్యాం చరదేః ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నయే నమః ఓం యమాయ నమః ఓం నిరుతయ నమః ఓం వరుణాయ నమః ఓం వాయువే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం అగ్నయే నమః ఓం జాతవేదసే నమః ఓం సహౌజసే నమః ఓం అజిరా ప్రభవే నమః ఓం నర్యాధసే నమః ఓం పంక్తిరాధసే నమః ఓం విసర్పినే నమః ఓం అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవా ఓం అయంత ఇద్మ ఆత్మా జాతవేదస్తే నేద్యస్వ వర్ధస్వచేద్దవర్ధగ చాస్మాన్ ప్రజగా పశుభిః బ్రహ్మవర్చసేనాన్నర్జేన సమేతగా అస్మిన్నాఘార కర్మణి బ్రహ్మన్ సోమమిద్మమాధాస్తే ఆధస్వా సమేతగ స్వాహా వాయవ్యాదాగ్నే గాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యాదేశానాంతం ఇంద్రాగ స్వాహా అగ్నగే స్వాహ సోమాగ స్వాహ అగ్నగే స్వాహ సోమాగ స్వాహ అగ్నిశోమాభ్యాగ స్వాహ ప్రజాపతగే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాగ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వాహ బృహస్పతగే స్వాహ మిత్రాగ స్వాహ వరుణాగ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాం స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాగ స్వాహ ఔపాసనయజ్ఞాయ స్వాహ యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ దర్వ్యాభిగార్గ్య చరగం సావిత్రాద్విర్గృహీత్వా పునరభిగార్గ్య ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువ సవస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసాదే అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవకర్మణి ఔపాసనాగ్నిముఖే ఆఘారాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషడ్వైష్ణవాహుతిర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం అతో దేవ అవంతునో గతో విష్ణుర్వచక్రమే పృథివ్యా సప్తనామ విస్వాహ ఇదం విష్ణుర్వచక్రమే త్రైదానదేవతం సమూఢమస్య భాగం సరే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహ విష్ణో కర్మాని పశ్యతి గతో వ్రతాని వస్వసే ఇంద్రస్య యుజ్యస్సఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురగః దివీవ చక్షురాంతతగ్గ స్వాహ తద్విప్రాసో విపన్యవో జాగ్రవాగం సత్సమింధతే విష్ణోర్యత్ పరమం పదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువ సవస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము
కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకరకుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే ప్రలంబసూత్రోజ్వలమాల్యభూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రికశ్యపమరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధా అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యాభ్యగమాణస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతే బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనామని మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతేకాఖ్య అష్టాదిగ్దంతి శుండాదండోత్తంబితే అమరావతీత్యష్టదేవ పరివిరాజతే ఇంద్రాగ్నియమనిర్వర్ణవాయు కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచల పరిగితే లవనేక్షుసురా సర్పి దధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివ్రతే జంబూ ప్లక్షాది సప్తద్వీపదీపితే మహేంద్రాది సప్తకుల పర్వత విరాజతే భారత కింపురుషిత్యాది నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశైరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయ పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే సమస్త దేవతా సన్నిధౌ శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాదోత్తేర్య ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్య లోకేశో సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధార విష్ణు తత్వకల్ప కోటి చాతుర్లక్ష ప్రమాణాది దివ్య వైదిక విధానేన భగవాన్ విఖనో మునీంద్ర ప్రణీత శ్రీ వైఖానస దివ్య భగవచ్చాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ త్రిగుణీకృత అగ్నిష్టోమతిరా త్రప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం షోడశ మహాదానాంతర్గత కన్యాదానమహం కారగిష్యే
అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీ సారంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ అంగేరస పరస్పత్య భారద్వాజ త్రయాదశయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ భేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే అంగేరస పరస్పత్య భారద్వాజ త్రయాదశయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శరవణ పౌత్రాయాం అంగేరస పారస్పత్య భారద్వాజ త్రయాదశయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణి కిరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయాం అంగేరస పారస్పత్య భారద్వాజ త్రయాదశయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మదేవరాయ ఋగ్గజ సామధర్వణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం భార్గవచవన ఆప్నవాన ఔర్వవైదల పంచార్షయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్గజ సామధర్వణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం కాశ్యపావత్సారణైద్రువతర్గార్షేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో న గృహ్ణంతో కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకదికేశయా కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సువేదసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతేః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు నిర్వహింపబడుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో ఇప్పటి వరకు ఆఘార వైదిక ప్రక్రియ అనంతరం స్వామివార్లకు అమ్మవార్లకు మధుపర్కాన్ని నివేదన చేసి స్వామివారికి తిరువారాధనం జరిపించంటే పెండ్లి కుమారుడికి పాద ప్రక్షాళనం, కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అంటాం కదా. అలా స్వామివారికి జరిగిన తిరువారాధనం
ఆ తదుపరి స్వామివారికి కూర్చెను ప్రదానం చేసి అమ్మవార్లకు స్వామివారికి నూతన వస్త్రాలను సమర్పణ చేసి కన్యావీక్షణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తించి వేద పండితులు మహాసంకల్పాన్ని పఠనం చేసి తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించి అదిగో ఆ తదుపరి మాంగళ్యారాధన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు శ్రీవైఖానస కైంకర్యపరులు. స్వామివారు అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి మంగళసూత్రాలలోకి సర్వమంగళాదేవతను మహాలక్ష్మీదేవతను ఇప్పుడు ఆవాహన చేసి ఆ జగన్మాతలైనటువంటి ఆ దేవతలకు సకల ఉపచారాలను సమర్పణ చేసిన తదుపరి స్వామివారు ఆ మంగళసూత్రాలను అమ్మవార్లకు ధరింపచేస్తారు. కలియుగ వైకుంఠుడు శ్రీనివాసుడు తన లీలా వినోదాన్ని లోకానికి చాటడం కోసం, తన భక్తులను తాను అనుగ్రహించడం కోసం ఆకాశరాజు పుత్రిక అయినటువంటి పద్మావతి అమ్మవారిని ఈ వెంకటాచల పర్వతంపైనే కన్యాదానాన్ని స్వీకరించి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకొని ఆ తదుపరి సప్తచలాధీశుడిగా ఏడుకొండలవాడిగా ఆనంద నిలయ దివ్య విమానాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మింపగా ఉభయ నాంచారులతో కూడా స్వామివారు ఆ గర్భగుడిలోకి వేంచేశారు. ఈ శ్రీనివాసుని యొక్క కళ్యాణ వృత్తాంతాన్ని అలనాడు జనక మహారాజుకి శతానందుడు చెప్పినట్లుగా సౌనకాది మునులకు సూతమహామునుల వారు తెలియజేశారట. భవిష్యోత్తర పురాణంలో సంపూర్ణంగా వివరింపబడినటువంటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ఆలకించినంత మాత్రాన సకల కళ్యాణాలు కూడా మనుషులకు జీవరాశికి సంప్రాప్తమవుతాయట. అటువంటి శ్రీవారి కళ్యాణ చరితాన్ని భక్తితో విన్నా చదివినా కోటి కన్యా దానాల ఫలంతో పాటుగా సర్వభూదాన ఫలంతో సమానమైన ఫలం కలుగుతుందని పురాణాల వచనం. అందుకే కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయ అంటూ ఇందాక అర్చకవరేణ్యులు ఆ మంత్రాలన్నింటినీ కూడా పఠనం చేశారు. కన్యాదాన సమయంలో ఏ ఏ మంత్రాలనైతే పఠనం చేసి కన్యాదానాన్ని జరిపించాలో వాటిని పఠనం చేస్తూ ప్రీణాతు కమలాపతి లక్ష్మీనారాయణ ప్రీతి కోసం చేసేటువంటి వివాహాలైతే మరి భగవద్ కళ్యాణం సాక్షాత్తు లక్ష్మీనారాయణుడికే శ్రీ మహాలక్ష్ములను కన్యాదానం చేసేటువంటి సౌభాగ్యాన్ని వినడమైనా చూడడమైనా అందరి వల్ల కాదు కదా. ఈ భూలోకంలో ఎంతోమంది మానవులు ఉంటారు. ఎంతోమంది దగ్గర ఎన్నో ఉపకరణాలు ఉన్నాయి. అంతర్జాల మాధ్యమాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ దూరదర్శనమైనటువంటి టెలివిజన్లు ఉన్నాయి. వీటన్నింటిలో స్వామివారి కళ్యాణం ప్రతినిత్యము 12 గంటలకు ప్రసారమవుతుంది. ప్రత్యక్షంగా స్వామిని దర్శించవచ్చు. మన ఇళ్లల్లో మన గృహాలలోనే మనం కూర్చొని స్వామివారికి జరిపింపబడుతున్నటువంటి కన్యాదానాన్ని చూడవచ్చని ఎంతోమందికి తెలుసు. తెలిసిన కొంతమందిలో ఎంతమంది స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతున్నారు? కేవలం ఈ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని చదివినా విన్నా చూసినా కోటి కన్యాదాన ఫలం అంటే మాటలా? ఆ కన్యాదాన ఫలాన్ని ఇందాక మహాసంకల్పంలో వర్ణిస్తూ మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం పితృణాం అంటూ నాతో సహా 20 తరాలంటే 21 తరాలు తరించేటువంటి విధంగా పితృదేవతలు ఎవరైతే నరకాలలో ఉండి బాధలు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉత్తమ గతులు సిద్ధించే విధంగా ఈ కన్యాదానం అన్నది కలగజేస్తుంది అని మనం ఇందాక ఆలకించాం. మరి అటువంటిది స్వామివారికి జరుగుతున్న ఉభయ దేవేరుల కన్యాదానం కదా. ఆ మంత్రాలను ఆలకించిన, స్వామికి జరుగుతున్న ఉపచారాలను దర్శించిన, గోవిందనామస్మరణతో స్వామిని తలచిన, ఆ స్వామిని గోవింద అని పిలిచిన, ఆ స్వామిని గోవింద గోవింద అంటూ కొలిచిన
ఆ స్వామి పట్ల భక్తితో నిలచినా కూడా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సంపూర్ణంగా ఈ జన్మలోనే మనం పొందగలుగుతామన్నది పురాణ వచనం. కాబట్టి భక్తితో అక్కడ కైంకర్య పరులు స్వామివారి పక్షాన అమ్మవార్లకు మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. గోవింద గోవింద. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో న గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము సేనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము సేనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము సేనతడు. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి. పొలయుని నిట్టూరు పుల విసరుచును. పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల సరస్వతే నమః. యస్మాత్ దేవసవిదం ప్రసవా. ఓం అగ్నిరహిత ప్రథమో దేవతానాగం సోసే ప్రజామంచత మృత్యుపాశాత్. తదయగం రాజవరుణో నమన్యతాం యదే యజ్ఞ స్త్రీపౌత్రమకన్నరోదాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజామంచత మృత్యుపాశాత్. తదయగం రాజవరుణో నమన్యతాం యదే యజ్ఞ స్త్రీపౌత్రమకన్నరోదాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజామస్సేనయితు దీర్ఘమాయుః. అశోన్యోపస్తాజేవతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రపద్యతాం యజ్ఞ స్వాహా. యమం మే వరుణశ్రుతి హవమద్యాచముడగా వామవస్సు రాజకే స్వాహ. ఓం భూ స్వాహ. ఓం భువ స్వాహ. ఓం సవ స్వాహ. ఓం భూర్భువ సవ స్వాహ. అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః.
अस्य देवदेवस्य भगवतो नारायणगणेश श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्निमुखे लाजहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा इमान् लाजानामित्यभिगार्य ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्तदग्निरनुमन्यताम् यन्नार्गवब्रोते अग्नौ लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्तदग्निरनुमन्यताम् यन्नार्गवब्रोते अग्नौ लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्तदग्निरनुमन्यताम् यन्नार्गवब्रोते अग्नौ लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासावेः अस्य देवदेवस्य भगवतो नारायणगणेश श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्निमुखे लाजहोमान्ते स्वरमन्त्रतन्त्रश्रुतिविपर्यासन्यूनातिरिक्त सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवाहुतिर्भविष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा ओम तो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्ततामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदेवतं समोढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अधाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत गतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्जस्सका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततग्गस्वाहा तद्विप्रासो विपन्यबोधाग्रभागं सत्समिन्धते विष्णोर्यत्परमं पदग्गस्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सवस्वाहा ओम भूर्भुवस्वाहा अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविता प्रासावेः अस्य देवदेवस्य भगवतो नारायणगणेश श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्निमुखे कर्मसाद्गुण्यार्थम् उपरिष्टात् अन्तहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा ओम यदस्य कर्मणोत्यरेरितं विद्वान् विनमिहाकरम् अग्निष्टत्पुष्टकृद्विद्वान् सर्वगत्स्विष्टकं सहोतं करोति मे स्वाहा अग्नये स्विष्टकृते सोहतहोताहुतीनां कामानागं समर्दयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नयेन्नादाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दा भूतग्निस्तत्पुनराः जातवेदाभिचर्षणे स्वाहा पुनरग्निश्वक्षरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनायकनं चक्षुरादतमक्षौ स्वाहा इष्टेभ्यः स्वाहा वशरनिष्टेभ्यः स्वाहा भेषजन्दृश्ये स्वाहा निष्कृत्ये स्वाहा दौराद्ये स्वाहा दैवेभ्यः स्वाहा तनभ्यः स्वाहा वृद्धे स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा ये दो से दिशेमहि स्वाहा समिदसे तेजोसे तेजोमय देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेपः स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेपः स्वाहा सोमस्य धीमहि चित्तमेपः स्वाहा वायोर्धीमहि प्राणान्मेपः स्वाहा
ब्रह्मणोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा ज्योर्भुक्तः स्वाहा पेर्भुक्तः स्वाहा ओषधि वनस्पति गंधर्वाक्षरशैव भुक्तः स्वाहा अग्निर्जन्नः स्वाहा वेदिर्जन्नः स्वाहा ज्योर्जन्नः स्वाहा पृथिवीजन्नः स्वाहा ओषधि वनस्पति गंधर्वाक्षरशैव जीर्णः स्वाहा ओम सप्तते अग्नि समित सप्त जिह्वा सप्त ऋषे सप्तधाम प्रिकानि सप्तहोत्रा सप्तधात्वा यजन्ते सप्तगोनिराप्रुण स्वाकृतेन स्वाहा ऋतधान विद्वान् अनुष्टभृतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा पूर्णाहुति उत्तमान्ते आज्यशेषमिन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् ओषधि वनस्पति गंधर्वाक्षरशैव स्तृप्यन्ताम् अतिथेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवतविताप्रासावेः पवित्रमसि पवित्रं मे भोगात्मा पूर्णमसि पश्चिमतो विष्णु सदनमसे दक्षिणतो विष्णु सदनमसे उत्तरतो विष्णु सदनमसे प्राच्यां विष्णु सदनमसे ग्रन्थिं विसृज्य अग्निप्रोक्ष आप्यायन्तामापवोषधयो मरतां प्रशतयस्तदिविं गच्छ ततो नो नृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां पितृसदनकं भूतिस्मातेति भस्ममालिप्य भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतगर्भूतिः आदित्यः सोमो नमः त्रगायुषं जमदग्ने कश्यपश्च त्रगायुषं यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वत्ससे त्रगायुषम् आपोहिष्टामयो भवस्तानवोर्जे ददातना महेरणाय चक्षसे योमस्यमतमोरसस्तस्य भाजयते हनः उशतेरिव मातरः ओम च मे स्वरश्च मे यज्ञोपचते नमश्च यत्ते न्यूनं तस्मै ते उपयत्ते तिरक्तं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वशरब्धहारमुपाग्निके जातवेदसे भगवान् प्रज्वलित ओं नमः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशना यत्हुतं तु मया देव परिपूर्णं तदस्तु ते प्रायश्चित्तानशेषानि होमकर्मात्मकानि वै तानि शेषानशेषाणां कृष्णानुस्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यर्घाचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः यथास्थानं यदा सुखं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय यज्ञेश्वराय नमः गुडोपहार निवेदयामि आज्यशेषं समर्पयामि तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री भोनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటి వరకు మాంగళ్య ధారణ జరిపించి ఆ దంపతులకు ఆనంద కర్పూర నీరాజనాలను దర్శింపజేసిన తదుపరి అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని జరిపించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి అదిగో వారణమాయిర కార్యక్రమాన్ని 2 నారికేళాలను దొర్లిస్తూ తాళ్లపాక వంశీకులు ఒక ప్రక్కన శ్రీవైఖానస కైంకర్యపరులు పూలబంతుల ఆట ఆ వేడుకను పూర్తి చేశారు. అపురూప గుణాలకు ఆనవాలు ఆండాళ్ళమ్మవారు. ఆ తల్లి ద్రవిడ వేదంలో రచించినటువంటి పాసురాలను గానం చేస్తూ ఈ పూలబంతుల ఆటని ఇంతకుముందు కైంకర్యపరులు వేడుకగా స్వామివారి తరపున అమ్మవార్ల తరపున ఆ పూలబంతుల ఆటల పూర్తి చేశారు. ఆ జగన్మాత పుట్టిందే పూదోటలో పూలమాలలు కట్టి ఆ పూలమాలలతోనే పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరుకోగలిగిందంటే మనం భక్తితో స్వామికి సమర్పణ చేసేటువంటి ఆ పుష్పమాలికకి ఎంత శక్తి ఉందో కదా. అందుకే పుష్పమాల పరివర్తనాన్ని కైంకర్యపరులు అక్కడ జరిపిస్తున్నారు. స్వామివారి గళసీమలో ఉన్న పుష్పమాలికను అమ్మవార్లకు, అమ్మవార్ల గళసీమలో ఉన్న పుష్పమాలికను స్వామివారికి పరిపరి విధాలుగా అక్కడ పరివర్తనం చేస్తూ, అంటే అమ్మవార్లు ఇక వివాహం అయిపోయింది గృహప్రవేశం చేస్తున్నట్లన్నమాట. అంటే వేరే స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి స్వామివారికి కుడి ప్రక్కగా ఉన్న అమ్మవార్లు ఈ పుష్పమాల పరివర్తనానంతరం అత్తవారింటికి చేరుతున్నారన్నమాట. అంటే స్వామి చెంతకు వేంచేపు చేయబడతారు. మధుర భక్తికి నిదర్శనంగా ఉన్నటువంటి ఆండాళ్ళమ్మవారు కూడా మహాలక్ష్మి స్వరూపమే. అదిగో ఉభయనాంచారులు కూడా స్వామివారి చిరుక చెంతకు వేంచేపు చేయబడి ఆ తదుపరి అక్షతారోపణ కార్యక్రమంతో తలంబ్రాలను పూసుకుని సకల జగత్తుని అనుగ్రహించి సకల భక్తుల మనోరథాలను నెరవేరుస్తూ ఆనంద కర్పూర మంగళ నీరాజనాలను స్వీకరించినటువంటి ఆ లక్ష్మీనారాయణ ఆది దంపతులు వచ్చినటువంటి సకల దేవతలకు కూడా తాంబూలాది మర్యాదపూర్వకమైనటువంటి సమస్తమైన ఆ మర్యాద క్రతువును జరిపిస్తారు. అంతటితో సుసంపన్నమవుతుంది స్వామివారి కళ్యాణం. అదిగో కైంకర్యపరులు శిరస్సుకి పట్టు వస్త్రాన్ని ధరించి తలంబ్రాల కార్యక్రమాన్ని జరిపిస్తూ లోకంలో సస్యవృద్ధి కలగాలని, సకాలంలో వర్షాలు, సమస్తమైన ఋతు పరంపర కొనసాగాలని ప్రార్థన చేస్తున్నారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఓ